వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి మనకు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అండ్ మాకు నెక్స్ట్ వచ్చి ఎంసెట్ సంబంధించి మనకు బైపీసీ కౌన్సిలింగ్ ఏదైతే బీఫార్మసీ ఫార్మ్ డి బయోటెక్నాలజీ సంబంధించి కోర్సెస్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు, డేట్స్ అనేవి అయితే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో దానికి సంబంధించి వీడియో డీటెయిల్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా వెయిట్ చేసామంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన నాన్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో చూసిన లైక్ చేయట్లేదు, సో ప్లీజ్ లైక్ చేయండి. సో అలాగే మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. సో మెయిన్గా వచ్చి మనకైతే ఈ యొక్క బైపీసీ కౌన్సిల్ సంబంధించి బీఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ అనేది మనకైతే నవంబర్ లాస్ట్ వీక్లోని మనకి ఒక డేట్స్ అయితే రిలీజ్ చేసే చాయిస్ అయితే ఉంది. సో హెల్ప్ లైన్ వాళ్ళకి కాల్ చేస్తున్నా, సో వాళ్ళు ఇదే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. హెల్ప్ లైన్ వాళ్ళకి కాంటాక్ట్ అయినా సరే. సో నెక్స్ట్ వచ్చి మనకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి చూసుకుంటే, సో ఫీజు రియంబర్స్మెంట్ అయితే మనకి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. డైరెక్ట్గా మనకు ఆ యొక్క కాలేజ్ యొక్క ఖాతాల్లోకి మనకు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అయితే వేయడం అయితే జరుగుతుంది. సో అదే మనకి ఇచ్చారు, ప్రభుత్వ కీలక నిర్ణయం అనేది మనకి ఇచ్చారు. డైరెక్ట్గా మనకి ఏదైతే కాలేజ్ చదువుతున్నామో ఆ యొక్క కాలేజీలో మనకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది కళాశాల యొక్క యాజమాన్య ఖాతాల్లోకి వేస్తారు, అంటే ఎలిజిబిలిటీ ఉంటేనే. సో అలాగే మనకి నెక్స్ట్ వచ్చి మనకైతే ఇంకా ఏవైతే పెండింగ్లో ఫీజులు అయితే ఉంటాయో వాటిని వెంటనే విడుదల చేయాలి అనేది మనకు ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు అయితే మనకు నాయకులు అయితే నిరసన అయితే చేశారు. సో మెయిన్గా మనకి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని కూడా మనకి క్లియర్ అయితే చేస్తారు. సో ఇదే వచ్చిన అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా వెయిట్ చేసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ పెట్టుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.